గద్వాలలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గద్వాల పట్టణంలోని అపార్ట్మెంట్ లో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోరీకి యత్నించింది చెడ్డీ గ్యాంగ్. 6 దుండగులు ముఖానికి మాస్కులు ధరించి చెడ్డీలు వేసుకుని అపార్ట్మెంట్ లోకి ప్రవేశించినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కెమెరాలను తొలగించి అపార్ట్మెంట్స్ లోని అన్ని అంతస్తుల్లోకి ప్రవేశించి ప్రతి డోర్ ని కూడా నాక్ చేసినట్లుగా తెలుస్తోంది. కెమెరాలను తొలగించి అపార్ట్మెంట్ లోకి ప్రవేశించినట్లుగా చెడ్డీ గ్యాంగ్ మనకు సమాచారం అందుతోంది. తాళాలు వేసిన ఇళ్లు లేకపోవడంతో చోరీ జరగలేదు అంటున్నారు పోలీసులు. భయాందోళనకు గురవుతున్న స్థానికులకు పోలీసులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమని కూడా సూచించారు. గద్వాలలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఒక అపార్ట్మెంట్ లోకి తెల్లవారుజామున చొరబడ్డారు చెడ్డీ గ్యాంగ్ దొంగలు. కొన్ని ఫ్లాట్ల తలుపులు కొట్టారు. అయితే ఎవరు తీయకపోవడం, అలాగే తాళాలు వేసిన ఇళ్లు లేకపోవడంతో విడిదిరిగి వెళ్లిపోయారు. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అయితే సిటీలోకి చెడ్డీ గ్యాంగ్ ఎంటర్ కావడంతో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోరీకి ప్రయత్నించింది చెడ్డీ గ్యాంగ్. 6 దుండగులు ముఖానికి మాస్కులు ధరించి చెడ్డీలు వేసుకుని అపార్ట్మెంట్ లోకి ప్రవేశించినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కెమెరాలను తొలగించి అపార్ట్మెంట్ లోని అన్ని అంతస్తుల్లోకి వెళ్లి ప్రతి డోర్ కూడా నాక్ చేశారు. కానీ ఏ డోర్ కు లాక్ వేసి ఉండకపోవడంతో వారు వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. స్థానికులు అలాగే అపార్ట్మెంట్ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పండుగ సమయం కావడంతో ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఊళ్లకు వెళ్లే సమయం కాబట్టి తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తాయి చెడ్డీ గ్యాంగ్. అయితే ఈ రోజు ప్రవేశించిన అపార్ట్మెంట్ లో ఏ ఒక్క ఇల్లు కూడా తాళం వేసి లేకపోవడంతో వాళ్ళు వెనుతిరిగారు. 6 దుండగులు అపార్ట్మెంట్ లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. మాస్కులు ధరించి చెడ్డీలు వేసుకుని వీళ్ళు అపార్ట్మెంట్ లోకి వెళ్లి ప్రతి ఫ్లోర్ తలుపును కూడా కొట్టారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనకి పాషా అందిస్తారు. పాషా, పట్టణంలోని వేణు అపార్ట్మెంట్స్ లో ఈరోజు తెల్లవారుజామున చెడ్డీ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. మాస్కులు ధరించి స్టిక్కర్లతో ఉన్నటువంటి 6 వ్యక్తులు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ లోకి ప్రవేశించినట్టుగా సీసీ క్యామ్ లో రికార్డ్ అయినటువంటి సమయాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారు ఎవరు ఎక్కడి నుంచి వస్తారు, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా, అయితే గద్వాల ప్రాంతం అంతా కూడా పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంకి దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఏమైనా వచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని ఇళ్లలోకి కూడా తలుపులు కొట్టినట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఏంటికి కూడా తాళం వేసి లేదు, అందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి ఎలాంటి చోరీ జరగలేదన్నట్టుగా మనకి ఇప్పటివరకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి ఈ సమయము ఒక ఇంటికి సంబంధించినటువంటి తాళం పగిల కొట్టినా పెద్దగా శబ్దం రాదు. వచ్చినప్పటికీ ఎవరు కూడా నిద్ర నుంచి బయటికి రారు అనే భావనతోటి ఈ సమయంలో వారు అపార్ట్మెంట్ లోకి వచ్చి దొంగతనాలకి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్ లో దాదాపు 40 నివాసాలు ఉంటాయి. ఏ నివాసంలకు సంబంధించిన వారు కూడా వారి ఇళ్లలోనే ఉండటము, దానికి తోడు ఏ ఇల్లు కూడా తాళం వేసి లేకపోవడంతో ఎక్కడ కూడా చోరీ జరిగినట్టుగా మనకి సమాచారం లేదు. కాబట్టి అంటే పోలీసులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ల వాళ్ళకి, అదేవిధంగా ఆ కాలనీలో ఉన్నటువంటి వారికి కూడా ఎవరు కూడా భయభ్రాంతులకు గురగాల్సిన అవసరం లేదు. మేము ఎన్నో అందుబాటులో ఉంటాము, నైట్ పెట్రోలింగ్ కూడా చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరో పక్క ఇట్లాంటి జరగకుండా ముందస్తు చర్యలకు కూడా పోలీసులు ఇప్పటికే సమీక్ష చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రతిభ. థ్యాంక్ యూ పాషా.